భూస్వామి మేడలోని రహస్య గది. గది నిండా దీపాలు వెలుగుతుంటాయి. భూస్వామి ఒక ఊయల మీద కూర్చుని ఉండగా జమీందారు ప్రవేశిస్తాడు. రండి జమీందారు గారు, మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఈసారి వానదేవుడు మన ఊరి మీద కరుణ చూపించాడు. చెరువు అంచు వరకు నీరు నిండి ఉంది. కానీ ఈ నీరు ఉచితంగా రైతులకు వెళ్తుంటే నా గుండె తరుక్కుపోతుంది తెలుసా? అదే కదా నా బాధ కూడా భూస్వామి గారు. గాలి, నీరు, వెలుతురు ఇవన్నీ ఉచితంగా దొరికితే రైతులకు మన విలువేం తెలుస్తుంది? మవాళ్ల పొలాల్లో బంగారం పండితే మన గల్లా పెట్టి ఖాళీగా ఉండాల్సిందేనా? ఏదైనా ఆలోచించి పథకం వేయాలి, లేకపోతే ఊరి ప్రజలు మన చేయి జారిపోతారు. జమీందారు గారు, మీరేం చింతించకండి. నేను ఒక పన్నాగం పన్నాను. ఆ చెరువు గట్టు పక్కనే నా పొలాలున్నాయి. రేపటి నుండి ఆ చెరువు నా తాతల ఆస్తి అని, అది నా సొంతం అని చాటింపు వేయిస్తాను. చెరువు చుట్టూ నా బంటులను కాపలా పెడతాను. ఒక్క చుక్క నీరు బయటకు వెళ్ళినా వాళ్ళ కాళ్ళు విరగ్గొట్టమని చెబుతాను. భలేవారు భూస్వామి గారు. కేవలం వాళ్ళని ఆపితే మనకేమొస్తుంది? నా దగ్గర ఒక ఎత్తుగడ ఉంది. మీరు నీటిని ఆపండి. పంటలు ఎండిపోయే దశలో రైతులు విలవిలలాడుతూ నా దగ్గరకు వస్తారు. అప్పుడు నేను వారికి అప్పు ఇస్తాను. ఆ అప్పుతో వారు మీకు నీటి పన్ను కడతారు. అలా మీ దగ్గరకు నగదు చేరుతుంది, నా దగ్గరకు వారి భూమి పత్రాలు చేరుతాయి. చివరకు నీరు మనదే, డబ్బు మనదే, భూమి కూడా మనదే అవుతుంది. అద్భుతం! మీ తెలివితేటలకు సాటి లేదు. కానీ ఈ ఊరి జనం తిరగబడకుండా ఉండాలంటే మనం బయటకు శత్రువుల్లా నటిద్దాం. నేను నీరు ఇవ్వనని ముండికేస్తాను. మీరు వాళ్ళ పక్షాన ఉండి నాకు నచ్చజెప్పినట్టు నటించండి. అప్పుడు వాళ్ళు మిమ్మల్ని దేవుడిలా నమ్మి తమ ఆస్తులన్నీ మీ చేతిలో పెడతారు. ఖచ్చితంగా. రేపు ఉదయమే మీ బంటలను పంపండి. నేను రచ్చబండ దగ్గర నా నాటకం మొదలు పెడతాను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అలా ఆ రోజు గడిచిపోయింది. తెల్లవారుజామున రైతులు చెరువు దగ్గరకు వస్తారు. అక్కడ భూస్వామి బంట్లు నిలబడి కంచె వేస్తుంటారు. ఒరేయ్, ఏం చేస్తున్నారా మీరు? ఇది ఊరి చెరువు కదా, కంచె వేయడానికి మీకెంత ధైర్యం? ఏ ముసలోడా, వెనక్కి వెళ్ళు. ఇప్పటి నుండి ఈ చెరువు, ఇందులో ఉన్న ప్రతి నీటి బొట్టు మా భూస్వామి గారి సొంతం. ఆయన అనుమతి లేనిదే చెరువు గట్టు మీద కాకి కూడా వాలకూడదు. ముందు నువ్వు ఇక్కడుండి వెళ్ళిపో. అన్యాయం. ఇది మా తాతల కాలం నాటి చెరువు. వర్షపు నీరు అందరిది. మా పొలాలకు నీరు అందకపోతే విత్తనాలు మాడిపోతాయి. మా పిల్లలు ఆకలితో అలమటించాల్సిందేనా? దయచేసి మమ్మల్ని వెళ్ళనివ్వండి. ఆ సోది మాకెందుకు? భూస్వామి గారు నిన్ననే పాత కాగితాలు చూశారు. ఈ చెరువు ఆయన సరిహద్దుల్లోనే ఉంది. నీరు కావాలంటే ఎకరాకు 1000 రూపాయలు పన్ను కట్టండి. నగదు ఇస్తేనే మత్తడి తలుపులు తీస్తాం. లేదంటే మీ పొలాలు ఎడారి కావాల్సిందే. మీ ఏడుపులాపి వెళ్ళి డబ్బులు తెచ్చుకోండి. ఏంటి 1000 రూపాయలా? మా దగ్గర పైసా లేదు. అప్పులు చేసి విత్తనాలు కొన్నాం. ఇప్పుడు నీరు లేకపోతే మేమంతా ఆత్మహత్యలు చేసుకోవాల్సిందే. చావండి లేక బతకండి, అది మీ ఇష్టం. కానీ ఒక్కడు లోపలికొచ్చినా ఈ కర్రలతో మిమ్మల్ని కొడతాను, జాగ్రత్త. మీతో మాట్లాడితే సమయం వృధా అని అర్థమైంది. ఈ విషయం జమీందారు గారికి చెప్పి పంచాయతీ పెట్టిస్తాం. అప్పుడు గాని మీరు దారికి రారు అని అక్కడి నుండి వెళ్ళిపోతారు. అలా ఊరు జనం అందరూ గుమిగూడి ఏడుస్తుంటారు. అప్పుడు జమీందారు అట్టహాసంగా ప్రవేశిస్తాడు. ఏమిటి రైతులారా, ఊరంతా ఎందుకిలా అల్లకల్లోలంగా ఉంది? ఆ భూస్వామి ఏదో అక్రమం చేస్తున్నాడని విన్నాను, నిజమేనా? అవును జమీందారు గారు, భూస్వామి చెరువును కబ్జా చేశాడు. నీరు వదలాలంటే డబ్బు అడుగుతున్నాడు. మా దగ్గర చిల్లిగవ్వలేదు. మీరే మమ్మల్ని కాపాడాలి. మీరే మాకు ఏదో ఒక దారి చూపాలి. కోపంగా నటిస్తూ, ఏమిటి ఆ భూస్వామికి అంత అహంకారమా? నేనిప్పుడే వెళ్ళి వాడితో మాట్లాడతాను. ఊరి నీటిని ఆపడానికి వాడెవడు అని చెప్పి అక్కడి నుండి భూస్వామి ఇంటికి వెళ్ళి కొంతసేపటి తర్వాత జమీందారు తిరిగి వస్తాడు, ముఖం దిగులుగా పెట్టి. క్షమించండి రైతులారా, ఆ భూస్వామి పరమ రాక్షసుడు. నా మాట కూడా వినడం లేదు. చట్టం తన చేతిలో ఉందని, కాగితాలు తన దగ్గర ఉన్నాయని విర్రవీగుతున్నాడు. కానీ మీ పంటలు ఎండిపోవడం నేను చూడలేను. మరి మా దారి ఏంటి సామి? అసలే పంటలు పండుతున్న సమయం ఇది. ఒక పని చేద్దాం. ప్రస్తుతానికి నీటి పన్ను కట్టడానికి నా దగ్గరున్న నగదు మీకు అప్పుగా ఇస్తాను. మీరు వెళ్ళి నీరు కొనుక్కోండి. పంట పండాక మీరు నాకు ఆ డబ్బు తిరిగిచ్చేయండి. ఇది కేవలం ఒక నమ్మకం కోసం మాత్రమే కాబట్టి నీ భూమి, కాగితాలు నా దగ్గర భద్రంగా ఉంచండి అని అంటాడు. ఆ మాటలకి ఊరు జనాలు,
మీరు సాక్షాత్తు ఆ దేవుడిలా వచ్చారు సామి. మా ఆస్తులు మీ దగ్గరుంటే మాకు ధైర్యం. అలాగే చేస్తాం అని అంటాడు. అలా ఊరంతా జమీందారుని నమ్మి వాళ్ళ భూమి కాగితాలు జమీందారు దగ్గర పెడతారు. అలా కొన్ని రోజులు గడిచాయి. ఊరి జనాల అప్పులు పెరుగుతూ వస్తున్నాయి. అప్పుడే ఊరి పొలిమేరలోని ఒక చిన్న గుడిసెలో ఉన్న రాము అనే యువకుడు ఊర్లోకి వస్తాడు. ఏంటి మామా, ఊరంతా ఇంత నిశ్శబ్దంగా ఉంది? ఎక్కడా పండగ వాతావరణం లేదేంటి? ఏం చెప్పమంటావు రాము? ఒక పక్క భూస్వామి నీరివ్వడు, ఇంకో పక్క జమీందారు అప్పులతో ముంచేస్తున్నాడు. మా భూములు మాకు కాకుండా పోతున్నాయి. అప్పు ఎందుకు తీసుకున్నారు మామా? ఆ చెరువు మీ అందరిది కదా. వాళ్ళ దగ్గర బలం ఉంది, ఆయుధాలున్నాయి. ఎదురు తిరిగితే చంపేస్తామని బెదిరిస్తున్నారు. అందుకే జమీందార్ గారి కాళ్ల మీద పడ్డాం. జమీందార్ మీకు సాయం చేస్తున్నాడని మీరు అనుకుంటున్నారా? అసలు ఆ భూస్వామిని రెచ్చగొట్టిందే ఈ జమీందార్ అయి ఉండొచ్చు. మీరు అమాయకులు కాబట్టి వారు ఆడుకుంటున్నారు. కానీ ఇకపై అలా జరగనివ్వను. బుద్ధితో ఈ కోటను పడగొడదాం. నీవైనా మాకు దారి చూపాలయ్యా. నాకు ఒక వారం రోజులు సమయం ఇవ్వండి. ఆ ఇద్దరూ ఒకరినొకరు ఇరుక్కునేలా చేస్తాను. కానీ నేను చెప్పినట్టు మీరందరూ నడుచుకోవాలి. తప్పకుండా రాము, తప్పకుండా అని అంటాడు. అప్పటి నుండి రాము వారి ఇద్దరి మీద ఒక కన్ను వేసున్నాడు. ఒకరోజు రాత్రి రాము భూస్వామి ఇంటి దగ్గర కాపలా కాకాసున్నాడు. జమీందారు గారు, ఇప్పుడు మన దగ్గర ఆ చెరువు ఇంకా వాళ్ళ భూముల పత్రాలు మన దగ్గరే ఉన్నాయి. ఆ రైతులంతా ఇప్పుడు మనకి బానిసలు. మనం ఏం చెప్తే అదే చేయవలసిందే. అవును, నీరు లేక పంట చేతికి రాదు, అప్పు కూడా తీర్చలేరు. మనం ఆడిందే ఆట అని అంటాడు. నక్కి వింటున్న రాము ఇదంతా విని, నేను అనుకున్న నిజం అయితే ఇంత పన్నాగం పన్నారు. చెప్తా మీ సంగతి. ఆ తర్వాత రోజు రాము రచ్చబండ దగ్గర రైతులతో ఇలా అన్నాడు. నేను అనుకున్నట్లే ఇది వాళ్ళ పన్నాగమే. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. వారి అత్యాశతోనే వాళ్ళని నవల్లో వేస్తాను. వారికి తగిన బుద్ధి చెప్తాను. మీరు మీ పని మొదలు పెట్టండి. నీరొచ్చేలా చేసే బాధ్యత నాది. ఆ తర్వాత రోజు అలా రాము ఒక వింతైన జ్యోతిష్యుడి వేషంలో వెళ్తాడు. చేతిలో ఒక రాగి పాత్ర పట్టుకుని మంత్రాలు చదువుతుంటాడు. ఓం భూతనాథాయ. ఈ ఇంట్లో లక్ష్మీదేవి తాండవించబోతోంది. కానీ శని అడ్డుపడుతున్నాడు. ఎవరు నువ్వు? నా ఇంట్లో లక్ష్మీదేవి ఉండడం ఏమిటి? మహారాజా, నేను దేశ సంచారిని. ఈ భూమి పొరల్లో దాగి ఉన్న నిధులను గుర్తించగలను. నీ చెరువు అడుగున నీ పూర్వీకులు దాచిన 7 బంగారు బిందెలున్నాయి. నా దివ్య దృష్టికి అవి మెరుస్తూ కనిపిస్తున్నాయి. బంగారు బిందెలా? నిజంగానా? నిజం. కానీ ఒక ఆటంకం ఉంది. ఆ చెరువులో నీరు ఉన్నంతకాలం ఆ నిధి బయటపడదు. పైగా ఆ నీరు శాపగ్రస్తమైనది. ఆ నీటిని వెంటనే బయటకు వదిలేసి ఆ చెరువును ఖాళీ చేయాలి. ఆ నీరు రైతులకు దానం చేస్తేనే నీ మీద ఉన్న దోషం పోతుంది. నిధి నీకు దక్కుతుంది. దానంగీనం తర్వాత చూద్దాం. ముందు నిధి కావాలి. ఇప్పుడే వెళ్ళి మత్తరి తలుపులు తీయిస్తాను. నీరంతా వదిలేస్తాను అని అక్కడి నుండి పరుగు పరుగున చెరువు వైపుకు వెళ్తాడు. ఇంకా రాము జమీందార్ నివాసానికి చేరుకుంటాడు. జమీందార్ గారు, మీకు ఒక రహస్యం చెప్పాలి. భూస్వామికి చెరువులో నిధి దొరికిందట. అందుకే వాడు ఆ నీరంతా ఖాళీ చేసి ఆ నిధిని ఒక్కడే కాజేయాలని చూస్తున్నాడు. ఏమిటి? వాడు నన్నే బురుడి కొట్టిస్తాడా? చెరువు సరిహద్దులో నా భూమి కూడా కొంతుంది. ఆ నిధిలో నాకు వాటా ఉండాల్సిందే. అదే సమస్య. ఆ నిధి మీద ఒక పెద్ద శాపం ఉంది. పాత బాకీలు, అన్యాయంగా తీసుకున్న పత్రాలు ఎవరి దగ్గరైతే ఉంటాయో వారికి ఆ నిధి దక్కదు. సరే కదా, ప్రాణహాని కూడా కలుగుతుంది. అందుకే భూస్వామి తన దగ్గరున్న పత్రాలన్నీ కాల్చేయటానికి సిద్ధమయ్యాడు. అవునా? అయితే నా దగ్గరున్న రైతుల భూమి పత్రాలు కూడా కాల్చేయాలా? కానీ అవి పోతే నాకు నష్టం కదా. కోట్ల విలువైన బంగారు బిందెల ముందు ఈ చిత్తు కాగితాలు ఎంత సామి? మీరా పత్రాలు కాల్చేస్తేనే మీకు లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది. లేదంటే ఆ నిధి భూస్వామి పరమవుతుంది. అలాగే, నేను కూడా పత్రాలు తెస్తాను. నిధి కోసం ఎంతకైనా తెగిస్తా అని అంటాడు. అలా భూస్వామి స్వయంగా పనివారికి ఆదేశాలిస్తాడు. ఒరేయ్, తలుపులు పూర్తిగా ఎత్తండి. ఒక్క చుక్క నీరు కూడా చెరువులో ఉండకూడదు. నీరంతా బయటకు పంపండి. నీరు వస్తోంది, గంగమ్మ తల్లి వస్తోంది. మా పంటలు పచ్చగా పండుతాయి. భూస్వామికి దయ కలిగింది. ఆగు భూస్వామి,
ఆ నిధిలో నాకు సగం వాటా ఉండాలి. నేను కూడా నా బాకీ పత్రాలన్నీ తెచ్చాను. రా, కలిసి తవ్వుకుందాం. ఈ నీరు వెళ్ళిపోతే మనకు కోట్లు దక్కుతాయి. అప్పుడు ఈ ఊరు మన కాళ్ళ దగ్గర ఉంటుంది. నీరు వెళ్ళింది, ఇక మీ పత్రాలు కూడా వెళ్తాయి. చూడండి నాటకం. చెరువు మధ్యలో ఒక హోమగుండం లాంటిది ఏర్పాటు చేస్తారు. రాము అక్కడ పూజ చేస్తున్నట్టు నటిస్తాడు. సమయం ఆసన్నమైంది. భూస్వామి గారు, జమీందారు గారు, మీ దగ్గర ఉన్న పాత పత్రాలన్నీ, రైతుల దగ్గర తీసుకున్న కాగితాలన్నీ ఈ మంటల్లో వేయండి. ఆ బూడిద ఎగిరి ఆకాశంలో కలిస్తేనే భూమి చీల్తుంది, నిధి బయటపడుతుంది. ఇదిగో, నేను బలవంతంగా రాయించుకున్న మత్తడి పత్రాలు, నీటి పన్ను కాగితాలు అన్నీ కాల్చేస్తున్నాను. ఇదిగో రైతుల దగ్గర అప్పు పేరుతో లాక్కున్న భూమి పత్రాలు. నా బంగారు నిధి కోసం వీటిని బలిస్తున్నాను. అలా అన్ని పత్రాలు మంటల్లో కాలి బూడిదవుతాయి. రైతులు దూరంగా ఉండి నవ్వుకుంటూ ఇదంతా గమనిస్తుంటారు. అలా ఎండిన చెరువు అడుగు భాగం. భూస్వామి, జమీందారు తలా ఒక పార పట్టుకుని తవ్వుతుంటారు. ఎంత తవ్వినా మట్టి తప్ప ఏమీ రావటం లేదేంటి స్వామి? లోపల బిందెలు తగులుతున్న శబ్దం కూడా రావటం లేదు. అవును, నా చేతులు కాయలు కాస్తున్నాయి. ఆ బంగారు బిందెలు ఎక్కడున్నాయో సరిగ్గా చెప్పండి. బిందెలెక్కడున్నాయి భూస్వామి? రైతుల కష్టార్జితమే అసలైన నిధి. అది ఇప్పుడు వాళ్ళ పొలాలకు చేరింది. మీరు కాల్చిన కాగితాలే మీ అరాచకాలకు సాక్ష్యాలు. అవి బూడిదయ్యాయి. ఏమిటి, మమ్మల్ని మోసం చేశావా? ఆ నిధి అబద్ధమా? అవును, నిధి లేదు, ఏమీ లేదు. ఇప్పుడు మీ దగ్గర ఏ రైతు భూమిపత్రాలు లేవు. ఆ చెరువు మీద హక్కు లేదు. మీ స్వార్థమే మిమ్మల్ని ఇలా ముంచింది. మధ్యలో భూస్వామిని, జమీందారును చుట్టుముడతారు. ఏ భూస్వామి, ఇప్పటి వరకు మమ్మల్ని ఏడిపించావు. ఇప్పుడు నీ దగ్గర ఏముంది? మా పొలాలు మాకు దక్కాయి, మా నీరు మాకు దక్కింది. జమీందారు గారు, మీరిచ్చిన అప్పు అబద్ధం, మీ పత్రాలు బూడిద. ఇకపై ఈ ఊర్లో మీరు కాలు పెడితే మీ ప్రాణాలు గాలిలో కలుస్తాయి. చూసారా, ప్రజలు ఏకమైతే ఏ శక్తినైనా ఓడించగలరు. భూస్వామి, జమీందారు, మీరిప్పటికైనా చేసిన తప్పు తెలుసుకుని ఊరు విడిచి వెళ్ళిపోతారా, లేక ప్రజల ఆగ్రహానికి బలి అవుతారా? మమ్మల్ని వదిలేయండి. మేం చేసిన తప్పును క్షమించండి. ఇప్పుడే ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాం. ప్రజలందరూ జై జైలు పలుకుతుండగా రాము నవ్వుతూ ముందుకు సాగుతాడు. ఊరు మళ్లీ పచ్చని పంటలతో విరాజిల్లుతుంది. అధర్మం ఎంత బలంగా ఉన్నా బుద్ధిబలం ముందు తలవంచక తప్పదు.